దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరితో మాట్లాడుచున్న మాటలు, విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో మనము సిద్ధపడుతున్న సమయం ఇది. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి నమస్కారము చేద్దాం. దేవుని పాదాల చెంతకు వెళ్ళి ఆయనకు తల ఉంచి నమస్కరించినప్పుడు ఆయన మనలను కరుణిస్తాడని, ఆయన మనలను సృజించిన దేవుడని దేవుని సన్నిధానములో ప్రణమిల్లాలి, బ్రతిమాలుకోవాలి, సమస్యలు ఆయనకు తెలియచేయాలి, కష్టములు ఆయనకు తెలియచేయాలి, నెమ్మది లేని పరిస్థితులు ఆయన తెలియచేయడానికి ఆయన సన్నిధానంకు రావాలి. భక్తుడంటూ ఉన్నాడు, యెహోవా మందిరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని మాట్లాడుచు ఉన్నాడు. దేవుని మందిరము పట్ల ఆయనకున్న ఆసక్తి అంత గొప్పది. ఈ ఉదయకాలం అటువంటి ఆసక్తితో ప్రార్థన ద్వారా బయలుదేరితే దేవుడి రోజు ప్రత్యేకంగా మీతోనైనా మాట్లాడుచున్నాడు. ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట స్వస్థతనిచ్చేది, ఆయన మాట పోషించేది గనుక దేవుని మాటకు లోబడి జీవించటానికి హృదయాన్ని సమర్పించుకొని దైవ సన్నిధికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, ఎందుకు ఆయన పూజించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఈ యొక్క సృష్టిలో మనల్ని సృజించిన దేవుడు ఆయనే గనుక, సర్వమానవ జాతిని కలగజేసిన దేవుడు ఆయనే గనుక ఆయనను పూజించే వారమై ఉండాలి, ఆయనను ఘనపరిచే వారమై ఉండాలి. గనుక హృదయార్పణ కలిగి దైవ సన్నిధిలో దేవుని వాక్కు వినుటకు సిద్ధపడి వచ్చుదుముగాక. దేవుని వాక్యములున్న శక్తి, దేవుని వాక్యములున్న ప్రభావము, దేవుని వాక్యములున్న ఆనందము ఈ లోకం ఇవ్వలేదు ప్రియులారా. గనుక దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన మాటను శ్రద్ధగా వింటే లుదియా హృదయము తెరిచినట్లుగా దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. యెహోవా సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందభరితులుగా మారిపోతారు. అటువంటి దీవెన ఆశీర్వాదము మనందరికీ ఈ విశ్రాంతి దినము పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి కాపాడి దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ మహాకనికరను బట్టి మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో పాల్గొని మహాభాగ్యము అయోగ్యులమైన మాకు యోగ్యములుగా ఎంచి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. నాయన, నిన్ను ఆరాధించు భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన, ఎవరే కష్టముల బాధలు ఉన్నారు వారికి నీ కృపను అనుగ్రహించండి. నాయన, ఈ ఆరాధనలు మమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.